ఈ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. 2018 ఆ టైంలో యూసఫ్గూడ బ్యాక్ సైడ్ రెహమత్ నగర్ అని ఒక ఏరియా ఉండేది. మోస్ట్ ఆఫ్ ది ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటు నేను స్టే చేసేవాడిని. మాతో పాటు ఒక 55 to 60 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఒక పర్సన్ మాతో ఉండేవాడు అనమాట, మా రూమ్మేట్గా. ఆయన ఏంటి అంటే ఆ ఏజ్లో 55 ఇయర్స్ ఏజ్లో తన ఫస్ట్ మూవీ ఓకే చేయించుకోవడానికి స్క్రిప్ట్ పట్టుకుని హీరోల చుట్టూ తిరిగేవాళ్ళు. జనరల్లీ 55 అంటే మోస్ట్ ఆఫ్ ది కామన్ పబ్లిక్కి అది రిటైర్మెంట్ ఏజ్. బట్ తన 55 ఇయర్స్ ఏజ్లో తన ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేయడానికి స్క్రిప్ట్ పట్టుకొని హీరోల చుట్టూ తిరుగుతున్నాడు. అతను ప్రీవియస్గా రవిరాజ పినిశెట్టి, ఆది పినిశెట్టి వాళ్ళ ఫాదర్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాడు. ఆ ఏజ్లో అతనికి స్క్రిప్ట్ పట్టుకొని ఫస్ట్ మూవీ ఛాన్స్ కోసం తిరగాల్సిన అవసరం ఏముంది అంటే, ఇప్పుడు జరిగిన ఇంటరాక్షన్లో ప్రశాంత్ సాగర్ అట్లూరి గారు నాకు పాయింట్ చెప్పారు. ఫిలిం మేకింగ్ థాట్ అనేది ఒక బగ్ లాంటిది. ఒక్కసారి అది నీ మైండ్లోకి వచ్చిందంటే నీ ఏజ్తో సంబంధం లేదు, నువ్వు ఎక్కడ ఉంటావు ఏంటి దేంతో సంబంధం లేకుండా అది నీ బుర్రలో అలానే ఉంటుంది. నువ్వు సంథింగ్ ఏదో ఒకటి చెయ్యాలి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదో ఒకటి అచీవ్ చేయాలి అనే థాట్ అనేది నీ బుర్రలో నుంచి పోదు. ఆయన పాయింట్ చెప్పినప్పుడు నాకు ఈ సిచ్యువేషన్ గుర్తొచ్చింది. పర్టికులర్గా ఈ వీడియోలో ప్రశాంత్ సాగర్ అట్లూరి గారు ఏంటి అంటే 20 ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీలో డైరెక్టర్ అవ్వాలని వచ్చారు. బట్ చాలా హార్డ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి రైటర్గా తను ఎస్టాబ్లిష్ చేసుకొని తను చంద్రశేఖర్ రేలేటి గారితో, విజేంద్ర ప్రసాద్ గారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేసి రీసెంట్గా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ తర్వాత తన ఫస్ట్ డైరెక్షన్ డెబ్యూటెంట్తో ఒక మూవీ చేశారు. అహం రీబూట్ అని చెప్పేసి ఆహా అండ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, ఒకసారి చూడండి. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. తన ఫస్ట్ మూవీని ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిం చేయడానికి చాలా గట్స్ ఉండాలి. దట్టు మూవీ మొత్తంలో సింగిల్ క్యారెక్టర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నీ మీకు త్రూ ఆడియో ద్వారానే వినిపిస్తాయి. సో 20 ఇయర్స్ తర్వాత మూవీ చేస్తూ దట్టు ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ కైండ్ ఆఫ్ ఫిలిం చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. దాని వెనకాల చాలా థాట్ ప్రాసెస్ ఉండాలి. ఈవెన్ మీరు మూవీ చూసుంటే ఒక మంచి ఫిలిం చూసాము, ఒక జెన్యూన్ అటెంప్ట్ అనే ఫీల్ వస్తుంది. ఈవెన్ IMDb రేటింగ్ కూడా అరౌండ్ 8.1 ఉంది. ఒకసారి మీరు చూడండి, చూసిన తర్వాత ఈ ఇంటరాక్షన్ చూడండి. సో ఈ ఇంటరాక్షన్లో మేము బేసిక్గా డిస్కస్ చేసిన థింగ్స్ ఏంటి అంటే, అహం రీబూట్ లాంటి మూవీ చేసేటప్పుడు తన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, తన టెక్నికల్ చాయిసెస్ ఏంటి, అండ్ ఓవరాల్గా ఆ మూవీ ఎలా కంప్లీట్ చేశారు అనేది ఒక సైడ్ అయితే, అండ్ యాస్పైరింగ్ ఫిలిం మేకర్స్కి రైటర్స్కి హెల్ప్ అయ్యేలాగా తన 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నుంచి కొన్ని ఇన్సైట్స్ ప్రొవైడ్ చేశారు. సో ఈ వీడియోని 2 పార్ట్స్ లాగా రిలీజ్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్లో ఏంటి అంటే కంప్లీట్ అహం రీబూట్ లాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిలిం చేయడానికి తన థాట్ ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈవెన్ ఆ డిస్కషన్లోనే ఎవరైతే ఫస్ట్ టైం ఒక ఫిలిం కానీ ఇండిపెండెంట్ ఫిలిం కానీ చేయాలి అంటే ఎలా ఆలోచించాలి అనేది చాలా క్లియర్గా కన్వే అవుతుంది. సెకండ్ పార్ట్లో ఏంటి అంటే రైటింగ్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ ఎండ్ ఆఫ్ ది డే ఫిలిం మేకింగ్లోకి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా కొన్ని ఇన్సైట్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అయితే షేర్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఈ పార్ట్ చూడండి. సెకండ్ పార్ట్ రేపు రిలీజ్ అవుతుంది, అది కూడా చూసేయండి. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో ప్యూర్గా ఫిలిం మేకింగ్కి సంబంధించిన గైడెన్స్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ అవుతాయి. నాకున్న నాలెడ్జ్ నుంచి అండ్ నేను బిల్డ్ చేసుకునే కనెక్షన్స్లో ఇలా టెక్నికల్ పాడ్కాస్ట్లు, టెక్నికల్ ఇంటరాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్కి హెల్ప్ అయ్యేలాగానే నేను ఇంటరాక్షన్స్ అన్నీ తీసుకుంటాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్గా అహం రీబూట్తో స్టార్ట్ చేద్దాం. దెన్ వీళ్ళు స్లోగా కొంచెం టెక్నికల్గా కూడా అడుగుతాను, లెట్స్ సే రైటింగ్ రిలేటెడ్ కానీ డైరెక్షన్ రిలేటెడ్ కానీ. ఫస్ట్ థింగ్ ఫస్ట్, అహం రీబూట్ మూవీ అదొక ఎక్స్పెరిమెంటల్ కైండ్ ఆఫ్ ఫిలిం కదా. అంటే ఒక్కళ్ళే 90 to 93 మినిట్స్ స్క్రీన్ మీద ఉంటారు. సో అలాంటి కాన్సెప్ట్ చూస్ చేసుకునేటప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? హౌ డిడ్ యూ కేమ్ అప్ విత్ దట్ ఐడియా? ఐడియా ఎప్పుడు కూడా ఒక నీడ్ నుంచి స్టెమ్ అవుతాయి. Need here is to tell a film, okay? To tell a story, okay? And stories annabhi we have many, plenty undi. Being a writer, I have written a lot of scripts myself. Ivi kaakunda there are a lot of novels from which you can adapt. Ivanni rakarakala sources unnai valle. There are other people who pitch stories. Ivanni unnai. But to tell a story, adi kuda oka film deenlo you need to have huge budgets. That is one. That's the foremost point here. So ఏమవుద్ది అంటే every guy comes here to make a film. నేను అలానే వచ్చాను. When I came here, I still remember our script
బడ్జెట్ ఇట్ క్రాసెస్ అరౌండ్ 40 crores ఆ రోజుల్లోనే. ఓకే ఓకే Okay, it was an international spy thriller that I have written. That was my Okay. first film. ఓకే వచ్చి how can a nobody pitch such a huge script to anybody here? అంటే ఐ నాట్ బీన్ అన్ ఏడి, ఆ టైంకి ఏడి కూడా కాదు. ఓకే బట్ ఈ ప్రాసెస్ లో ఏమైంది అంటే ఐ అండర్స్టూడ్ వన్ థింగ్. ఏంటి అంటే ఫర్ పీపుల్ టు బిలీవ్ ఇన్ యూ, యూ నీడ్ టు హ్యావ్ అ బాడీ ఆఫ్ వర్క్. ఒక బాడీ ఆఫ్ వర్క్ ఉండాలి. అండ్ ఆ బాడీ ఆఫ్ వర్క్ ఏ ఫీల్డ్ లో అయినా, ఏ క్రాఫ్ట్ లో అయినా ఉండొచ్చు. యూ కెన్ ఐదర్ బి అ సినిమాటోగ్రాఫర్, ఆర్ యూ కెన్ బి అన్ ఏడి అండ్ స్ట్రైవ్ ఫర్ అదర్ ఫిల్మ్స్, ఆర్ యూ కెన్ బి అ రైట్, యూ కెన్ రైట్. సో నేనేం చేశానంటే ఐ స్టార్టెడ్ రైటింగ్, ఓకే బిల్డ్ మై బాడీ ఆఫ్ వర్క్ for other films, and luckyగా I could work with very good people here. చంద్రశేఖర్ రెడ్డి గారు, అమర్ కాంతి అని చెప్పి, he's also a very creative director. And then I associated with విజయేంద్ర ప్రసాద్ గారు. ఇలాంటి వాళ్ళతో చేస్తూ I built my body of work. ఇక్కడ ఏమైంది, with my body of work నేను ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే there is a chance that they can believe in me first, and then believe in the story and fund me. But at the same time, just every filmmaker should ask himself this question. ఏంటి అంటే, నా విజన్ ని తెరపైకి తీసుకురావడానికి why would some X invest to see that your vision is fulfilled? Because at the end of the day, ఇదేంటి, film is a business. It's a business model. Forget the creativity part, forget the entertainment value it holds. దీనికంటే కూడా end of the day, it is a business. Okay. So the guy who is investing will have to see the returns as well. Return of investment లేకపోతే then there is no fun in doing in going ahead and doing the film. అంటే just because the story is good, నేను చేసేస్తాను, డబ్బులు రాకపోయినా పర్లేదు. Usually producers, they don't calculate that way. వాళ్ళు చాలా పేట్రన్స్ వాళ్ళ. సినిమా ముందుకెళ్తుంది, స్టోరీస్ ముందుకెళ్తున్నాయంటే దే ఆర్ ద గైస్ హూ ఫండర్స్. సో నాకు ఏమనిపించింది అంటే, ఐ హ్యావ్ అ నీడ్ టు టెల్ అ స్టోరీ అండ్ దేర్ బై బికమ్ అ ఫిల్మ్ మేకర్. దిస్ ఇస్ మై డెబ్యూ. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఫండ్ చేస్తున్నారో, whomever I'm approaching, the film should be so small and so cozy అనిపించింది. Got it. Of coming with the hefty budgets, hefty sets, colossal ఇవి బేసిక్ అంటే, why can't we tell a story in a limited space అన్నది was the thing. అండ్ ఈ ప్రాసెస్ లో ఏమైంది అంటే, I have two of my best films I want to quote. ఒకటి వచ్చి Castaway, టామ్ హ్యాంక్స్ చేశారు, and the next is Gravity. Both are done by fantastic filmmakers we have. They are the best in their craft. ఒక రకంగా ఏంటి, for decades. అయితే మీరు గమనిస్తే ఇన్ కాస్టవే అదంతా హీస్ మెరూన్డ్ ఆన్ అన్ ఐలాండ్. ఒక ఐలాండ్ లో కొట్టుకొని వచ్చేసి ఉన్నాడు. యూ హ్యావ్ అ టెరిఫిక్ యాక్టర్. ఓకే, అండ్ అతను ఒక్కటే అతని బాధలతోటి he made us travel. He made the audiences travel with him. So centrally ఆ ఫిలిం కూడా it revolves around a single character. Initial and the end portions వదిలిపెడితే మోస్ట్ ఆఫ్ ది టైమ్ అది 95% మొత్తం ఐలాండ్ లో జరుగుతుంది. ఐలాండ్ లోనే జరుగుతుంది. సో సింగిల్ క్యారెక్టర్ తోటి చేసి ఆల్రెడీ ప్రూవ్ చేసేసారు దట్ వీ కెన్ మేక్ బ్లాక్ బస్టర్స్. అండ్ ఇన్ ద లేటర్ ఇయర్స్, ఆఫ్టర్ ఎ డికేడ్ ఆర్ సో అనుకుంటా, గ్రావిటీ వచ్చింది. గ్రావిటీలో 95% ఆఫ్ ద టైమ్ తను ఎర్త్ కి చేరగలుగుతుందా లేదా అన్నదే, దట్ వాజ్ ద ప్రైమరీ మోటివ్ ఆఫ్ ద ఫిల్మ్. దానిలో కూడా మనం చూసేది సింగిల్ క్యారెక్టర్. అండ్ అక్కడ ఏమైంది అంటే, వీ హ్యావ్ వెరీ హెఫ్టీ బడ్జెట్స్. వాళ్ళ ఏబియన్స్ ని క్రియేట్ చేయడానికి దే వర్క్డ్ వండర్స్. ఇక్కడ ఏంటి అంటే, మనకు ఆ బడ్జెట్ లేదు, బట్ ఆన్ అన్ ఐడియా లెవెల్లో వీ కెన్ యాక్చువల్లీ మేక్ దిస్ ఫిల్మ్ హ్యాపెన్ అన్నదైతే ఉంది. సో మనము ఏంబియన్స్ ని కన్స్ట్రక్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి విల్ డూ వన్ థింగ్. రిమైనింగ్ ఏంబియన్సెస్ అన్ని కూడా దే విల్ బి జస్ట్ వాయిస్ యాక్టర్స్ విల్ బి వాయిసింగ్ అవుట్. మన కెమెరా విల్ బి ఓన్లీ ఆన్ ద ప్రొటాగనిస్ట్.
సో ఇలా చెప్తే దెన్ యువర్ బడ్జెట్స్ సడన్ గా డ్రాప్ అయిపోయాయి. ఫ్రమ్ a 20 crore film it became a 2 crore film. సో ఏమవుతుంది, ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అ ప్రొడ్యూసర్ టు కమ్ ఇన్వెస్ట్. సో ఆ నీడ్ నుంచి అరైజ్ అయిందే దిస్ థాట్ ప్రాసెస్. ఈ థాట్ ప్రాసెస్ ఫిట్ అయిన తర్వాత దెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ వాట్ టు రైట్, హౌ టు రైట్ ఇట్. అండ్ ఎస్పెషల్లీ మనకి మోడర్న్ డే ఈ టెక్నాలజీ తోటి ఏమైపోయింది అంటే వీఆర్ కనెక్టెడ్ ఓన్లీ త్రూ ఫోన్స్. ఒకప్పుడు ఫ్రెండ్ ని కలవాలి అంటే వెళ్ళి కలిసేవాళ్ళం, సిట్ ఇన్ సమ్ హోటల్, హ్యావ్ చాయ్ అండ్ టాక్. ఇప్పుడు ఏమైంది, I have my tea, he has his own tea. Only through phone we connect. Phone call conversation. So film lo kuda usually if my friend is telling me, "Are ninna nen market ellanu, I bought this idedo chaala nachi idi konnanu" అని చెప్తున్నాడు నా ఫోన్ లో, I can visualize కదా. Because ఈ మనకి తెలుసు మార్కెట్ ఎలా ఉంటుందో తెలుసు, వాట్ ఎవర్ అక్కడికి వెళ్తే వాట్ సార్ట్ ఆఫ్ పీపుల్ యూ కమ్ అక్రాస్ తెలుసు, ఇవన్నీ తెలుసు. సో దట్ స్టెమ్డ్ ద మేజర్ థింగ్ అంటే విజువలైజేషన్ అన్నది మనకి ఎక్కడ పోదు, ప్రతి మనిషిలో దట్ ఈస్ ఇన్బిల్ట్ మెకానిజం. దాన్ని ఎందుకు ట్యాప్ చేయకూడదు? ద ఆడియన్సెస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. అన్ని చెప్పాల్సిన పని లేదు. వెన్ దెర్ ఈస్ అ నీడ్ అప్పుడు చెప్పొచ్చు. మేకింగ్ అ ఫిల్మ్ ఆన్ హెఫ్టీ బడ్జెట్స్ దెన్ యూ ప్రతి అంశాన్ని డీటెయిల్డ్ గా మనం చెప్పొచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆల్సో, జస్ట్ ప్రతి ఫిల్మ్ మేకర్ కూడా ఆడియన్స్ ఇంటెలిజెన్స్ మీద బిలీఫ్ ఉంచి ముందుకు వెళ్తే దే క్యాన్ క్రియేట్ స్టోరీస్, దే క్యాన్ టెల్ స్టోరీస్. గాట్ ఇట్. అండర్స్టూడ్. లైక్ బ్రీఫ్ గా చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అహం రీబూట్ కి అంటే ఆ టైటిల్ ఎలా వచ్చిందంటే, అహం అంటే లెస్సే అంతా నేను అని వస్తుంది అనుకుంటాను నాకు తెలిసిన మీనింగ్ ప్రకారం. బేసిక్ గా ఏంటంటే అండి, అహం అంటే నేను అని అర్థం. అండ్ యు ఆర్ కాన్స్టెంట్. నువ్వు బతుకున్నంత వరకు యు ఆర్ కాన్స్టెంట్. సో అహం అన్నది ఇక్కడ ద కాన్స్టెంట్ ఫ్యాక్టర్. అంటే నేను, బికాజ్ అతను సింగిల్ గా ఉన్నాడు కాబట్టి అహం అన్నది పెట్టాం. అండ్ రీబూట్ ఇస్ వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ టువర్డ్స్ ద ఎండ్ యు నో దట్ సెల్ఫ్ రీబూట్ అన్నది జరిగిపోయింది. సెల్ఫ్ అనుకుంటే దట్ హ్యాస్ rebooted. ఇప్పుడు మనకి ఎప్పుడైతే when we have too many temp files in our phone కానీ రీబూట్ ఇట్. సో ఇప్పుడు ఏంటంటే మనిషి రీబూట్ అవుతాడు. అంటే తన పెయిన్ అవి మొత్తం క్లైమాక్స్ వచ్చేసరికి మొత్తం how they get resolved అన్నది, that's the reason this title. అయితే ఈ టైటిల్ ఏమైంది అంటే I wanted to name it అహం అని. Reboot was not on the cards. But some Gujarati film production company throughout India దాన్ని లాక్ చేసింది అహం. అయితే దెన్ ఐ వాజ్ స్టక్. బట్ ఈ లోపల వై నాట్ నేమ్ ఇట్ రీబూట్ అని. అంటే ద సెకండ్ వర్షన్ యూజువల్లీ యాజ్ రైటర్స్ మేము ఏం చేస్తామంటే వి కీప్ ఆన్ రైటింగ్ ఒక డ్రాఫ్ట్ తర్వాత ఒక డ్రాఫ్ట్, సో దట్ ఫైన్ ట్యూన్ చేయడానికి. So the second draft was named Aham Reboot అనమాట. The third draft అట్లా 7 drafts చేసాము. అయితే I like అహం రీబూట్ అన్నది ఇది అంటే బాగుంది ఇది. అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. అట్ ద సేమ్ టైం రీబూట్ ఇస్ అ వర్డ్ దట్ కనెక్ట్స్ వెల్ విత్ ద లేటెస్ట్ యంగ్స్టర్స్ అండ్ ఆల్. సో వై నాట్ అని చెప్పి అహం రీబూట్ పెట్టేసాం. నాకు ఒక క్వశ్చన్ ఉంది, అంటే డౌట్ కైండ్ ఆఫ్. జనరల్లీ రెగ్యులర్ సినిమా తీసుకుంటే డిఫరెంట్ లొకేషన్స్ లో సీన్స్ జరుగుతాయి కాబట్టి మనం స్క్రిప్ట్ లెవెల్లో రాసుకునేటప్పుడు ఆ సీన్ ఎక్కడ జరుగుతుంది ఏంటి, సీన్ 1, సీన్ 2, సీన్ 3 ఇలా రాసుకుంటాం. మైట్ బి లెట్స్ సే ఇది మొత్తం ఫస్ట్ ఒక 5 minutes అవుట్డోర్ లో జరుగుతుంది, మొత్తం ఇంటీరియర్ లోకి వచ్చేస్తే ఇంకా మొత్తం ఒక సీన్, సింగిల్ సీన్ లాగా కన్వే అవుతుంది. హౌ డిడ్ యూ? Yeah, it's actually a 2-scene film అండి. We have only 2 scenes. Exterior is 1 scene. Interior is 1 scene అంతే. 1 scene అంతే. మొత్తం ఇంకా ఆ సీన్ లోనే డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ అంటే వాట్ వి డిడ్ ఇస్ ఒక బుక్ ఫార్ములాని తీసుకున్నాం. రైట్ అ బుక్ ఇన్ చాప్టర్స్, రైట్? సో మేమేం చేసామంటే ఇక్కడ సీన్స్ గా మాకున్నవి 2, ఎక్స్టీరియర్, ఇంటీరియర్. ఆ సీన్ ని గనక మనం ఒక బుక్ అనుకుంటే దెన్ విల్ డివైడ్ ద పోర్షన్స్ ఇంటూ చాప్టర్స్ అని. సో వి షార్ట్ ఇట్ ఆల్సో దట్ వే. అంటే చాప్టర్స్ లాగా తీసుకొని
అంటే Okay. ఎవ్రీ 5 minutes ఇస్ అ చాప్టర్, ఎవ్రీ మూమెంట్ వెన్ Yeah. స్టోరీ ఎప్పుడైతే చిన్న చిన్న పాయింట్స్ తోటి మూవ్ అవుతూ Yeah. ఉందో Mm, వాటన్నిటిని చాప్టర్స్ కింద కన్సిడర్ చేసి వి షార్ట్ ఇట్. నైస్ నైస్. Yeah. అంటే మొత్తం కొన్ని రూల్స్ ని బ్రేక్ చేసి కొత్త థింగ్స్ ని. యా కొన్ని కంటే కూడా చాలా రూల్స్ బ్రేక్ చేస్తాం. నైస్ నైస్. యా ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా మూమెంట్స్ బ్రేక్ చేసాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ కెమెరాని వాడాలి, ఏ లెన్స్ ని వాడాలి, అది కూడా Okay. బ్రేక్. యాక్చువల్ గా దిస్ ఫిల్మ్ ఇస్ షార్ట్ ఇన్ అనమార్ఫిక్. ఓకే. మీరు చూస్తే ఏంటి అంటే 80s ఆ టైంలో టీవీ వాజ్ రివల్యూషన్ లాగా వచ్చేసింది టీవీ వరల్డ్ ఓవర్. ఓకే. ఏమైపోయింది అంటే టీవీకి అందకుండా వీ హ్యావ్ టు మేక్ ఫిల్మ్స్ అన్నది స్టార్ట్ అయిపోయింది. సో స్పెరికల్ నుంచి సడన్ గా ఎనమార్ఫిక్ లెన్స్ వాడడం మొదలెట్టారు. సో ఎనమార్ఫిక్ లో ఏమవుద్ది అంటే యువర్ స్కోప్ లెవెల్ ఇస్ హ్యూజ్, విజువల్ ఏమో స్ట్రెచ్డ్ ఇమేజ్ లాగా ఉంటుంది. సో టీవీ వాళ్ళకి దే హ్యావ్ టు బెండ్ సర్టెన్ రూల్స్ అని ఫిల్మ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హ్యావ్ టేకెన్ దోస్ డెసిషన్స్ ఆ టైంలో. బట్ ఇన్ ద ఎరా ఆఫ్ ఓటీటీ వాట్ వి డిడ్ ఇస్ స్పెరికల్ కాకుండా ఎనమార్ఫిక్ వెళ్ళాం. సో దట్స్ ద మేజర్ బెండింగ్ రూల్ అంటే అదే అదే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియో స్టేషన్స్ మీరు విజిట్ చేస్తుంటే they are actually very small cabins. Yeah, I have that doubt as well. అంటే జనరల్ చాలా చిన్న ఉంటాయి, బట్ మూవీలో అది ఒక పెద్ద హ్యూజ్ సెటప్ లాగా బిల్డ్ చేశారు. హ్యూజ్ సెటప్ లాగా చేసాం. See, the point is మన దగ్గర వర్జిన్ రికార్డ్స్ అని వరల్డ్ ఓవర్ ఇట్స్ వర్జిన్ ఎయిర్లైన్స్ అని రిచర్డ్ బ్రాన్సన్ అని ఒక ఆయన ఉన్నారు. ఎక్సెంట్రిక్ మిలియనర్ అన్నమాట. When you hear the word Elon Musk, ఒక ఎక్సెంట్రిక్. సో వాట్ ఇఫ్ అలాంటి ఒక మల్టీ మిలియనర్ హ్యాస్ రేడియో స్టేషన్, అప్పుడు అతని సెట్ ఎలా ఉండొచ్చు? ఆ ఎక్సెంట్రిసిటీ ఈజ్ పాసిబుల్. వై నాట్ అనిపించి వి వెంట్ అహెడ్ దట్ వే. అది సినిమాటిక్ కన్వీనియన్స్ అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇఫ్ ఐ వాంట్ టు మేక్ రేడియో స్టేషన్ టుమారో, నా రేడియో స్టేషన్ అయితే అలానే ఉండాలి. దట్ ఈస్ వాట్ అంత పెద్ద సెట్ వేయడానికి అది. అండ్ మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అన్ని మనకి జస్ట్ వినిపిస్తాయి కదా, ఎక్సెప్ట్ సుమంత్ క్యారెక్టర్ తప్పితే. సౌండ్ డిజైన్ లో మీరు ఏమైనా స్పెసిఫిక్ గా కేర్ తీసుకోవడం కానీ సౌండ్ డిజైనింగ్ లో? సౌండ్ యు ఆస్క్డ్ అ వెరీ గుడ్ క్వశ్చన్, బికాస్ దిస్ ఈస్ నాకు దీన్ని యాక్చువల్ గా వీ హావ్ రిటన్ అ సౌండ్ స్క్రిప్ట్ అండి. ఓకే. సౌండ్ స్క్రిప్ట్ ఏంటి అంటే ఎవ్రీ డైలాగ్ అవగానే బ్యాక్గ్రౌండ్ లో ఏం సౌండ్ రావాలి అన్నది కూడా రాస్తుంది. ఎవ్రీథింగ్ వాస్ రిటన్ దట్ వే. సో సౌండ్ పార్ట్ అంతా కూడా ఇట్ విల్ బి ఇన్ డిఫరెంట్ కలర్, అంటే జస్ట్ ఫర్ కన్వీనియన్స్ ఫర్ ద సౌండ్ డిజైనర్ అలా రాసి పంపించాం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అంటే నేను చాలా స్క్రీన్ ప్లేస్ రాసాను ఇప్పటి వరకు, సౌండ్ సైడ్ నుంచి ఎప్పుడు రాయలేదు, బికాస్ ఐ వాజ్ జస్ట్ రైటర్. ఇక్కడ సిన్స్ ఐఎమ్ టర్నింగ్ ఎ ఫిల్మ్ మేకర్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ ఐ హావ్ రిటన్ అ సౌండ్ స్క్రిప్ట్. ఆ సౌండ్ స్క్రిప్ట్ రాసిన తర్వాత ఏమనిపించిందంటే ఐ హావ్ స్టార్టెడ్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా పాత కథలన్నిటికీ ఐఎమ్ రైటింగ్ సౌండ్ స్క్రిప్ట్స్ అగైన్ విత్ ద యూజ్ ఆఫ్ సౌండ్ అన్నది. సో దాని మూలంగా ఏమవుతుంది అంటే ద స్క్రీన్ ప్లేస్ ఆర్ బికమింగ్ వెరీ హెఫ్టీ అనిపించింది. అండ్ ఐ వాంట్ టు టెల్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ ఆల్సో, సీ సమ్వన్ ఎల్స్ మైట్ బి ద డైరెక్టర్, బట్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ క్రాఫ్ట్, రైటింగ్ క్రాఫ్ట్ లోకి వస్తే, టు గివ్ మోర్ డీటెయిల్ టు వాట్ you want to tell, use sound as a tool. Sound tool ga chesi rayandi, and when you send it to filmmakers or production houses, vallu definitely ga they'll have, this guy is unique and feeling aithe vastundi. ఎందుకంటే ఒక మూవీ చూసేటప్పుడు మనకి 50% విజువల్ ఉంటే రిమైనింగ్ 50% ఏదర్ మ్యూజిక్ అవ్వచ్చు, సౌండ్ అవ్వచ్చు. అదే మనల్ని ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు యూజువల్ గా మనం ఏమంటాం, ఏవి అంటాం, ఎనీథింగ్ ఇస్ ఏవి. So audio part comes first, then the visual part. Audio visual and so if you concentrate more on the sound part, on the audio part, your visual part becomes easy later on. Yes. మీకు రైటర్ గా ఎక్స్పీరియన్స్ ఉంది కదా? బట్ డైరెక్షన్ అనేది డెబ్యూటెంట్, అంటే ఫస్ట్ టైం చేస్తున్నారు. సో త్రూ అవుట్ ద ఫిలిం మీరు చేసేటప్పుడు, మూవీ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? లెట్స్ సే ఏమైనా
హికప్స్ ఉంటాయి ఆబ్వియస్లీ మూవీ మొత్తం కంప్లీట్ చేయడానికి. వాట్ Yeah, కైండ్ ఆఫ్ హికప్స్ యూ హ్యావ్ ఫేస్డ్ అండ్ వాటిని ఎలా రిజాల్వ్ చేసుకుంటూ వచ్చారు? ఇక్కడ ఏంటి అంటే ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్, 90% ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ సెన్స్ అన్నది ఇట్ స్టెమ్స్ ఫ్రమ్ యువర్ కామన్ సెన్స్ అంతే. యా బికాస్ యూ హ్యావ్ సంథింగ్ రిటర్న్, ఇక్కడ ఒకడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అని రాసిందా. ఓకే వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ యూ కెన్ ఇమాజిన్ సమ్ గై రన్నింగ్. యా బడ్జెట్ యాడ్ అయ్యి వీ నో దట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్టార్, అప్పుడు ఆ స్టార్ మన విజువల్ లోకి వస్తాడు. యా వెన్ యూ నో దట్ వీడు పరిగెత్తేది ఒక ఎంటీ స్ట్రీట్ లేకపోతే అయితే ఎంటీ స్ట్రీట్ వస్తుంది. లేదు అనగానే యూ కెన్ గో టు ఇస్తాన్బుల్ అండ్ షూట్ ఇట్ ఇన్ సమ్ బజార్ అని వస్తుంది. ద సేమ్ సీన్ హ్యాస్ డిఫరెంట్ ఇది. సో కామన్ సెన్స్ ఈజ్ ద రూట్ ఫర్ బీయింగ్ అ ఫిల్మ్ మేకర్ అన్నది, దాన్ని నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. అండ్ టెక్నికల్లీ ఏంటి అంటే, టెక్నికల్లీ ప్రతి డైరెక్టర్ హ్యాస్ ద కన్వీనియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ ద కెమెరామ్యాన్. ఓకే, టెక్నికల్లీ సౌండ్ ఇన్ హిస్ డిపార్ట్మెంట్. ఓకే, దెన్ యూ హ్యావ్ అ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఒక ఏడీస్ వీళ్ళందరూ కో డైరెక్టర్స్, దే ఆల్సో ఆర్ వెరీ ప్రొఫిషియంట్ సీయింగ్ ఓవర్ ద టెక్నికల్ సైడ్స్ అండ్ ఆల్ దాట్. దెన్ యూ హ్యావ్ ఇంతమంది క్రాఫ్ట్స్ మెన్ తోటి సరౌండ్ అయి ఉన్నాం అంటే యూ హ్యావ్ ద హోల్ ఆర్మీ యాక్చువల్లీ. సో అలాంటి హికప్స్, టెక్నికల్ హికప్స్ ఏమీ లేవు. బికాస్ వీ కుడ్ ర్యాప్ దిస్ ఫిల్మ్ ఇన్ 9 days. 9 days, యా. యా, అండ్ ఒక సాంగ్ చేయడానికి ఐ టుక్ 1 day. ఎండ్ కార్డ్ లో వస్తుంది సాంగ్. సో 10 days లో వి ర్యాప్డ్ దిస్ ఫిల్మ్. సో దీని మూలంగా ఏమైపోయింది, బడ్జెట్స్ అన్ని కన్సిడరేట్లీ పడిపోయి చాలా తక్కువైపోయాయి. అండ్ బికాస్ మేము చాలా టెక్నికల్ గా దీని మీద వర్క్ చేసాం. ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్, 2018 ఎప్పుడో ఈ ఐడియా వస్తే 2019 లో దీన్నే పర్సూ చేద్దాము అని చెప్పి కూర్చున్నాం. 2019 till 2021 December వరకు, for 2 years we have been writing, we have been technically involved. ఈ మూవీని ఎలా చెయ్యాలి, సో కెమెరామెన్ ఆన్ బోర్డ్ అవగానే ప్రతి షాట్, ఈ షాట్ తర్వాత ఏ షాట్, సో ఎవ్రీథింగ్ మా మైండ్ లో ఆల్రెడీ వి మేడ్ దిస్ ఫిల్మ్ మచ్ బిఫోర్ వి కుడ్ గో టు ద సెట్స్. అందుకే ఇట్ హస్ బికమ్ వెరీ ఈజీ మాకు, ఫాస్ట్ గా క్యాన్ చేయగలిగాం. పైగా యూజువల్లీ ఏమంటారంటే సోలో క్యారెక్టర్ సింగిల్ లొకేషన్ కాబట్టి పైగా 1 hour 32 minutes లెంత్ ఉంది, సో ఈజీ టు క్యాన్ అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఐ హావ్ టు టెల్ యూ, వీ క్యాన్ అరౌండ్ 2 hours 20 minutes ఆఫ్ ద ఫిల్మ్. అవంతా తీసాం, సమ్ మోర్ థింగ్స్ టు బీ ఇన్ ఇట్. బట్ లేటర్ ఆన్ సినిమా తీసిన తర్వాత మాకు అనిపించిన ఇష్యూ ఏంటి అంటే, ఏదైతే ఎక్కువగా తీసామో అదే మాకు చాలా ప్రాబ్లమాటిక్ ఏరియా కూడా. ఏంటంటే మీరు గమనిస్తే ఓవర్ ద లాస్ట్ 10 years అవర్ అటెన్షన్ స్పాన్ హస్ కమ్ డౌన్. పెద్ద సినిమాలు థియేటర్ లో ఉంటే అవుట్ రైట్ గా చూస్తున్నాం, అదే ఇంట్లో కూర్చుంటే ఇవాళ సగం రేపు సగం లాగా అయిపోయింది. బికాస్ టూ మెనీ అదర్ అట్రాక్షన్స్ ఆర్ దేర్. సోషల్ మీడియా ఉంది, there's a nice TEDx talk that is going on అని ఎవడో పెడతాడు, వెంటనే అది విందామా. సడన్ గా ఫ్రెండ్ కాల్స్ అవుట్ ఫర్ హోటల్ టు హ్యావ్ సంథింగ్, వి గో దేర్. సో ఇట్లా ఇన్ని అట్రాక్షన్స్ మధ్యలో ఇఫ్ యువర్ ఫిలిం హ్యాస్ టు స్టాండ్ అవుట్, మనం ఏంటి అంటే ఎంత తక్కువలో ఎంగేజింగ్ గా తీయగలితే అప్పుడే విల్ మేక్ గుడ్ ఫిలిమ్స్ అండ్ కీప్ ద ఆడియన్సెస్ ఎంగేజ్డ్ అన్నది దట్ వాస్ దేర్. అండ్ మీరు అడిగిన హికప్స్ మాకు తీసేటప్పుడు రాలేదు, మొత్తం అయిన తర్వాత మాత్రం టోటల్ ఆఫ్టర్ వి ర్యాప్డ్ ఎవ్రీథింగ్, ద బిగ్గెస్ట్ హికప్స్ అన్ని అప్పుడు వచ్చాయి. ద పాయింట్ ఏంటి అంటే, సోలో యాక్ట్ ఫిల్మ్స్ కి యాక్చువల్ గా దే లైక్ ద ఫిల్మ్ ఇనిషియల్ గా వెన్ యూ షో ఇట్ టు పీపుల్. వాళ్ళకి అరే చాలా బాగా తీసావు ఒక్కటితోటి అంటారు. దెన్ హౌ టు సెల్ ఇట్ అనగానే, కాకపోతే ఒక్కడిని పెట్టి సెల్ చేయడం చాలా కష్టం అంటారు. సేమ్ పీపుల్ దే లవ్ ద ఫిలిం, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ చాలా కష్టం దీన్ని నమ్మడం అంటారు. దట్ ఈస్ వన్ థింగ్. సో గోయింగ్ టు ద థియేటర్స్ అన్నది ఇట్స్ అవుట్ ఆఫ్ క్వశ్చన్, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ అవుట్ రైట్ రిజెక్ట్ చేసేస్తారు ఇట్లాంటి ఫిలిమ్స్.
దట్ ఈస్ వన్ థింగ్. అంటే అంత డేరింగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు అని నేనైతే అనుకోవట్లేదు, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ బిజినెస్, యూ క్యాన్ బ్లేమ్ దెమ్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ మనకున్న అదర్ ఇది వచ్చి ఓటీటీస్ ఏమో దే ఆర్ వెల్కమింగ్. ఇనిషియల్ గా మీరు 2019-20 నుంచి టిల్ 22 వరకు కూడా ఓటీటీస్ ఓపెన్ ఆర్మ్స్ తోటి షారుఖ్ ఖాన్ పోజ్ లోనే ఉన్నారు వాళ్ళు, వెల్కమ్ అన్నట్టుగా. బట్ 2022 సమ్వేర్ టువర్డ్స్ ద ఎండ్ ఒక 2 పెద్ద ఫిలిమ్స్ దే బాంబ్డ్ మిజరబ్లీ. అండ్ ఓటీటీస్ ఏమో హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ వాళ్ళకి అప్ ఫ్రంట్ ఇచ్చేస్తున్నారు. దాంతో లాసెస్ లోకి వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారంటే సడన్ గా షారుఖ్ ఖాన్ పోజ్ మానేసి బయట లాకేస్ కూర్చున్నట్టు లోపల. నో వన్ వాజ్ వెల్కమ్ అన్లెస్ యూ హ్యావ్ ఎ స్టార్, అన్లెస్ ద ఫిలిం రన్స్ ఇన్ థియేటర్స్. ఇలాంటి రూల్స్ సడన్ గా ఒక కొత్త సిస్టమ్ వచ్చేసింది. ఆ పాయింట్ లో మాది ఫినిష్ అయ్యి ఉందన్నమాట. టు గో December of 2022 or we wrapped our film. Happy waiting. ఆ టైంలో దిస్ కేమ్ ఇన్. సో 1 year అయిపోయింది సుబ్బు. ఫర్ 1 year ఇట్ వాస్ ఇన్ ద ల్యాబ్. మధ్యలో ఎవడో ఒక రే ఆఫ్ హోప్ లాగా వస్తాడు, బాంబే నుంచి ఎవరు వచ్చారు ఫ్రమ్ రిలయన్స్, సరే విల్ జస్ట్ మూవీ చూపిస్తాం, అరే ఫెంటాస్టిక్ ఫిల్మ్ బాస్ అంటాడు. వెళ్ళిన తర్వాత డూ దిస్ దాట్ అని వెళ్తాడు, మళ్ళీ అంతే క్లోజ్. సో అట్లా వీ హ్యాడ్ టు వెయిట్ ఆల్మోస్ట్ 1.5 years వీ వెయిట్. మొన్న June 30th కి ఇంకా ఐ షుడ్ థ్యాంక్ మ్యాంగో రామ్ గారు. He saw the film and he said no, I'll definitely push it అన్నారు. He pushed it. Nice. Final గా ఆహాలో వచ్చింది and now very soon it is coming on Amazon as well. Oh, nice. ఇలా అంటే ఒకే ఫిల్మ్ ని 2 ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ చేయడానికి పాసిబుల్ ఉంటుందా? పాసిబిలిటీ ఉంది. అంటే ద పాయింట్ ఇస్ మూవీకి చాలా మంచి రివ్యూస్ గార్నర్ చేసింది. Okay. Very small film and we have done almost zero to none publicity. అసలు publicity అనేది కూడా లేదు, because the film was stuck. సో దాని మీద ఇంకా పెడతావా అన్న ఇదే వచ్చేస్తుంది. సో నేను ప్రొడ్యూసర్ కూర్చొని అనుకున్నాం, లెట్ ద ఫిలిం గో. ఓ 10 మంది చూసి దానిలో 8 మంది కన్నా నచ్చింది అంటే ద ఫిలిం అదే తీసుకొని వెళ్ళిపోతుంది. పబ్లిసిటీ మనం పైగా మీకు తెలిస్తే 27th కల్కి రిలీజ్, 30th మాది రిలీజ్. ఇప్పుడు నేను ఎంత పబ్లిసిటీ మీద డబ్బు పెట్టినా సరే, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నేను కూడా కల్కిలో ఏమవుతుందనే చూస్తాను. బికాస్ వెన్ బిగ్ ఫిల్మ్స్ దే కమ్ ఇన్ విత్ హ్యూజ్, అంటే ఏ టీవీ పెట్టినా ఎక్కడ చూసినా ఆ బజ్జే ఉంటుంది. దానిలో మనం పెట్టి కూడా ఎవ్రీ రూపీస్ అంటే ఈజ్ వేస్టెడ్ అన్న ఫీలింగ్ వచ్చింది. సో దట్స్ వై ఇంకా పబ్లిసిటీ కూడా వద్దు అని వదిలేసాం. అండ్ నేను త్రూ సమ్ ర్యాండమ్ మీమ్ లో చూసాను, సుమంత్ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుందంటే దెన్ ఐ వాస్ అంటే అమేజ్డ్. అంటే సింగిల్ క్యారెక్టర్ తో అసలు మూవీ ఎలా చేశారు, దట్టు తెలుగులో చాలా రేర్ ఇలాంటివి రావడం. సో దెన్ ఓకే, జస్ట్ గివ్ ఇట్ ఏ ట్రై అని స్టార్ట్ చేశాను. మూవీ చూసిన వెంటనే మీకు నెక్స్ట్ డే మార్నింగ్ మీకు మెసేజ్ చేశాను అనమాట ఇన్స్టాగ్రామ్. జస్ట్ ఐ వాంట్ టు కనెక్ట్ విత్ యు. సో థ్యాంక్ఫుల్లీ వాళ్ళ ఆడియన్సెస్ ఆర్ లైకింగ్ ఇట్. చాలా చాలా అక్రాస్ ద గ్లోబ్ నాకు మీరు ఎలా అయితే ఇన్స్టాగ్రామ్ లో నాకు పెట్టారో అట్లా నాకు ఇవాల్టి వరకు ఫ్లడెడ్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ ఆల్ ఓవర్ ద గ్లోబ్. సో చూసారు కదా, ఎవరైతే ఫస్ట్ టైం ఒక ఇండిపెండెంట్ ఫిలిం కానీ ఆర్ఎల్స్ ఫీచర్ ఫిలిం కానీ చేయడానికి ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి ప్రశాంత్ సాగర్ అట్లూరి గారి ఫిలిం మేకింగ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఇన్సైట్స్ ఖచ్చితంగా వచ్చాయని నేను అనుకుంటున్నాను. సో ఇది ఈ వీడియోకి. రేపు ఇదే వీడియోకి సంబంధించిన కంటిన్యూషన్ పార్ట్ B రిలీజ్ అవుతుంది, అది కూడా చూడండి. అండ్ ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ సర్కిల్లో ఉన్న యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ ఈ ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.